జిల్లా ఉండిలో వేంచేసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో 108 కలశాలతో జలాభిషేకం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ అభిషేకానికి మహిళలు భారీ ఎత్తున పాల్గొని పూజలు నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ సభ్యుడు నల్ల కిరణ్ ప్రసాద్, ఆలయ నిర్వాహకులు కరిమేరక మల్లికార్జునరావు, సూరి, వాసు, యువ సాయిరాం తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే గత కొంతకాలంగా హిందువుల మీద జరుగుతున్న దాడులు అవుతేనేమి, ఆ దాడులు తగ్గట్టుగా మనం ఎవరిని కూడా పట్టుకోకపోవడం, ఇంకా విస్తృతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి విశ్వ హిందూ పరిషత్ RSS వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో జనవరి 5వ తారీఖున విజయవాడలో హైందవ శంకరామం అన్నది కార్యక్రమం పెట్టారు. దాని నిమిత్తం గత 2-3 నెలలుగా RSS కానీ విశ్వ హిందూ పరిషత్ కానీ బజరంగ దళ కానీ ఏ కార్యక్రమాలు చేయకుండా ఆ కార్యక్రమం మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు మనం హిందువులు ఎంత పెద్ద ఒక సంఘటిత కార్యక్రమం చేయాలి, అది ప్రభుత్వాలకు కానీ అలాగే ఇతర కార్యక్రమాలు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ తెలియాలని చెప్పి ఆ కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమాల్లో అందరూ కూడా ఎవరికారు పాల్గొని ఆ కార్యక్రమాన్ని నేను ఒక హిందువుని. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని స్వాతి నక్షత్ర సందర్భంగా దిగువ అహోబిలంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రధాన అర్చకుడితో స్వాతి సుదర్శన హోమాన్ని నిర్వహించారు. హోమం అనంతరం స్వామివార్లకు పూల అలంకరణలతో దర్శనమిచ్చాడు లక్ష్మీ నరసింహస్వామి.